ఆడవారికి ఎంతో కష్టపడి వంట చేస్తాము వంటగదిలో. ఆ వంట చేసిన తర్వాత తిన్నవాళ్ళు చాలా కమ్మగా ఉంది, ఇంకా కొంచెం పెట్టు అని అడుగుతున్నప్పుడు ఆ కష్టం అంతా ఈజీగా మర్చిపోతాము. ఇంకా మా హస్బెండ్ అండ్ అత్తయ్య కూడా చాలా బావుంది అని లొట్టలేసుకుంటూ అయితే పచ్చడి తినేశారు. పచ్చడి ఇది కృష్ణా జిల్లాలో ఎక్కువగా చేసుకుంటారు. కొంచెం స్పైసీగా లవర్స్ ఎవరైతే ఉంటారో నేను చూపించిన విధంగా మీరు పచ్చడి చేసుకోండి, అస్సలు లవ్ ఇట్ అంటే అస్సలు మర్చిపోలేరు. ఇంకా తినాలనిపిస్తుంది. నేనైతే ఒక్క ఒక్క మనకి ఒక పావు కేజీ వంకాయలకి, ఒక దోసకాయకి హాఫ్ కేజీ వరకు నేను పచ్చిమిరపకాయలు వేస్తాను. అంత స్పైసీగా ఉంటేనే ఈ పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది. మోస్ట్లీ ఇలా రోట్లో రుబ్బిన పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంటుంది. అప్పట్లో అంటారు మనకి ఏదైనా కష్టపడితేనే ఫలితం వస్తుందన్నట్టు, ఇలాగా చేతులు గుల్ల చేసుకొని పచ్చడి రుబ్బినప్పుడే దానికి అసలైన టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడు కూడా మిక్సీలో పడుతూ ఉండేదాన్ని, దాని టేస్ట్ కన్నా రెట్టింపు టేస్ట్ అయితే ఉంది. ఇక్కడైతే నేను కొంచెం జీలకర్ర, అలాగే పచ్చివి వెల్లుల్లిపాయలను కల్లుప్పేసి దంచుకున్న తర్వాత, అలాగే పచ్చిమిరపకాయలను మనకి వంకాయలు దంచుకున్న తర్వాత వాటిని కలిపేసాను. ఇంకా ఫైనల్‌గా పచ్చి దోసకాయ అయితే వేసాను. కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువగా పచ్చి దోసకాయతోనే చేసుకుంటారు. ఈస్ట్ గోదావరిలో అయితే దోసకాయని కూడా ఫ్రై చేసుకుని పచ్చడి చేసుకుంటారు. ఈసారి నెక్స్ట్ టైం ఆ పచ్చడి కూడా చూపిస్తాను. ఈ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే మీరు మర్చిపోలేరు. నచ్చితే లైక్ చేయండి.